అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతి రెండవ దశ నిర్మాణానికి చేపట్టాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేటటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే రెండో దశ నిర్మాణానికి 44,000 ఎకరాలు సేకరణ జరగవలసి ఉందని ఆమోదం తెలపడం జరిగింది. అలాగే 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయంకి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ, అలాగే 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ఏర్పాటు చేసేటటువంటి విధంగా చర్చలు జరిగాయి. అంతేకాకుండా తల్లికి వందనం నిధులు విడుదల చేసేటటువంటి అంశం కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే యోగా డే ఈ నెల 21వ తేదీన ఎలా నిర్వహించాలంటే దానిపై కూడా కేబినెట్లో చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా పలు కీలక అంశాలపై కూడా కేబినెట్లో ఈ చర్చ జరిపినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి, ఈ కేబినెట్ సమావేశానికి రాష్ట్ర మంత్రులందరూ పాల్గొన్నారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతి రెండవ దశ నిర్మాణానికి చేపట్టాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేటటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే రెండో దశ నిర్మాణానికి 44,000 ఎకరాలు సేకరణ జరగవలసి ఉందని ఆమోదం తెలపడం జరిగింది. అలాగే 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయంకి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ, అలాగే 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ఏర్పాటు చేసేటటువంటి విధంగా చర్చలు జరిగాయి. అంతేకాకుండా తల్లికి వందనం నిధులు